నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ కౌన్సిల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలోని ఓటర్ల వివరాలను అధికారులు సోమవారం ప్రకటించారు. జిల్లాలోని మొత్తం 33 మండలాల్లోని 33 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 3,751 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ డివిజన్లో 2001, ఆర్మూర్ డివిజన్లో 1,049, బోధన్ డివిజన్లో 701 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. మహాకుంభమేళకు వెళ్తున్న భక్తులతో ఆ మార్గంలోని రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా బీహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. రైలులో కాలు పెట్టేందుకు స్థలం లేకపోవడంతో అధికారులు డోర్లు ఓపెన్ చేయలేదు. దీంతో ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. నిజామాబాద్ జిల్లా 44 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జగరన్పల్లి మండలం పడకల వద్ద ట్రాక్టర్ను కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రాజేశ్వర్ ఒడ్డన్న మృతి చెందగా విజయ్ గౌడ్, మహేష్ తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై అయోమయం వీడింది. పౌర సరఫరాల శాఖ నిర్ణయంతో నిన్నటి నుంచి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యాసంగి పంటలు ఉష్ణోగ్రతల పెరుగుదలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి 7న రికార్డు స్థాయిలో 15,920 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. లెక్కల ప్రకారం రాష్ట్రంలో 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ నుంచి మిగతాది కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. అక్కడ ల్యాండ్ అయిన ఆయనకు అధికారులు, సైనిక సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ నెల 10 నుంచి 12 వరకు ఫ్రాన్స్ లోనే మోదీ పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే కృత్రిమ మేధ యాక్షన్ సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం అమెరికాకు పయనమవుతారు. ఢిల్లీలో ఎగిరిన కాషాయ జెండా గల్లీలో ఎగిరే వరకు బీజేపీ శ్రేణులు విశ్రమించవద్దని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. బీజేపీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వర్క్ షాప్ లో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సీఈఓగా సాయగౌడ్ను నియమిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం సాయగౌడ్ నిజామాబాద్ జిల్లాలో డిఆర్డీఏ పీడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి బదిలీ చేసి సీఈఓగా నియమించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఖాళీగా ఉన్న సీఈఓ పోస్టులను భర్తీ చేశారు.